క్రమ సంఖ్య 1 ప్రక్కన ఫిబ్రవరి 27న జరిగే పోలింగ్లు ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్ జిల్లాల బీజేపీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ అభ్యర్థి అంజిరెడ్డి చిన్నమైల్ గారికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజారిటీతో గెలిపించండి. ప్రశ్నించే గొంతును శాసన మండలికి పంపి గ్రాడ్యుయేట్ల గొంతును బలపరచండి. మార్చి 31 లోపు ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేస్తే 25% రాయితీ. అనధికారిక లేఅవుట్లో 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయి ఉంటే మిగిలిన 90% ప్లాట్ల క్రమబద్ధీకరణకు అనుమతి. దరఖాస్తుల పరిష్కారంపై ఇక రోజువారీ సమీక్ష ప్రక్రియ వేగవంతం. డిప్యూటీ సీఎం భట్టి నేతృత్వంలోని మంత్రుల సమీక్షలో నిర్ణయాలు అంటూ ఇక్కడ చూసిండ్రా, ఒక్కసారి చూడండి. ఈ మార్చి 31 లోపు అంటూ ఇక్కడ ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు. ఎల్ఆర్ఎస్ అంటే మీకు అందరికీ ఐడియా ఉంటుంది, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్. అది ఇంతకుముందు బీఆర్ఎస్ ఉంటుండే, ఎక్కడైతే మన పట్టణాలల్లో బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద, ఇప్పుడు ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ కింద వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే ఇప్పుడు దరఖాస్తు చేస్తే 20% రాయితీ ఇస్తామని చెప్తా ఉన్నారు. అంటే అది కారణం ఏంటిదంటే అనధికారిక లేఅవుట్లో కనుక 10% ప్లాట్లు రిజిస్ట్రేషన్ అయ్యి ఉంటే, ఇది అనధికార లేఅవుట్లో అయితే మిగిలిన 90% ప్లాట్ల క్రమబద్ధీకరణ కూడా అనుమతి ఇచ్చేస్తారట. అయితే దీని గురించి గతంలో ఒకసారి చూడండి, రేవంత్ రెడ్డి ఏమన్నాడో ఒకసారి మీ అందరికీ చూపిస్తాం. ఈ ఎల్ఆర్ఎస్కి సంబంధించి మరి అప్పుడు ఒక మాట ఇప్పుడు ఒక మాట. ఈ ఒక్క ఎల్ఆర్ఎస్ఏ కాదు, మీరు ఏదైనా తీసుకోండి, రైతుల అంశాలు తీసుకోండి, వ్యవసాయ రంగానికి సంబంధించి తీసుకోండి, పెన్షన్లకు సంబంధించి తీసుకోండి, ఏదైనా సరే ఉద్యోగాలది, నీళ్లు, నిధులు, నియామకాలని చెప్తారు కదా, అలా ఏదైనా తీసుకోండి. గతంలో ప్రతిపక్షంలో ఉన్నప్పటి మాటకి ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత మాట్లాడుతున్నటువంటి మాటలకు ఉన్నటువంటి తేడాని మనము గమనిస్తూ ఉన్నాం, ప్రజలకు కూడా చెప్తా ఉన్నాం, ప్రజలకు కూడా ఐడియా ఉంది చాలామందికి. అయినప్పటికీ ఒకసారి చూడండి ఆయన ఏమన్నాడు. ఆనాడు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి మాట్లాడినటువంటి మాటలు రేవంత్ రెడ్డి, మరి ఆ రోజు నీకు అది తప్పుగా కనిపిస్తే ఇవాళ అది ఎట్లా ఒప్పుగా కనిపిస్తూ ఉన్నదని ప్రశ్న వస్తుంది కదా, దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. ఇగో ఎల్ఆర్ఎస్కు లైన్ క్లియర్ అంటూ ఈ మార్చి 31 లోపు ఫీజు చెల్లిస్తే 20% అన్నారు కదా, ఆ ఎల్ఆర్ఎస్ గురించి ఆయన ఆనాడు అన్నటువంటి ఆనిముత్యం ఇగో. ఇక చూడండి, రిజిస్టర్ అయిందా? నా పెళ్లి అయితే కాలే, మీ పెళ్లి అయిందా? ఎవరిలో పెళ్లి అయినా నీదైనా రిజిస్ట్రేషన్. ఇక కేసీఆర్ పైసలు కావాలంటే పెళ్లి అయిన వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇద్దరు పెళ్ళమొకటని ఎవరు చెప్పాలి, మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకుపోవాలని అంటాడు. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పెళ్ళమొకటని ఎవరు గ్యారంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 గంట నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరు ఇద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగరం లేదు, ఏం లేదు. ఇంత సింపుల్గా ఇంత వేగ్గా చెప్పేసి చూడు. ఆ రోజు ఎల్ఆర్ఎస్ బీఆర్ఎస్ గురించి అంత చులకనగా మాట్లాడిన రేవంత్ రెడ్డి ఇవాళ ఎందుకు మరి ఇట్లా మాట్లాడుతున్నాడు? ఇవాళ ఎందుకు వచ్చింది మరి మళ్ళీ ఎల్ఆర్ఎస్? రిజిస్టర్ అయిందా? నా పెళ్లి అయితే కాలే, మీ పెళ్లి అయిందా? ఎవరిలో పెళ్లి అయినా నీదైనా రిజిస్ట్రేషన్. ఇక కేసీఆర్ ఆనాడు బుర్ర కథ చెప్పిండు, ఇట్లా ఓ పిట్ట కథ చెప్పిండు అన్నట్టు. నీ పెళ్ళి అయిందా, నా పెళ్ళి అయిందా, నీ పెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ అయిందా, పెళ్ళి అయితే రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే చేసుకోరు, లేకపోతే కేసీఆర్ వచ్చిండు, బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్కి వచ్చిన తర్వాత ఎంఆర్ఎస్ అంటే సస్తారు మీరంతా 10,000 రూపాయలు కట్టాల్సి వస్తుంది, కట్టి అప్లై చేసుకుంటే నీకు సర్టిఫికేట్ ఇస్తాడు, నీకు పెళ్ళైంది, మీరిద్దరు ఆల్మొగలని ఎవడు గ్యారంటీ, ఎవడు చెప్పాలన్నట్టుగా ఆయన చెప్తా ఉన్నాడు. ఆనాడేమో దాన్ని అంత చులకనగా, అంత తప్పుగా, అంత తక్కువ చేసి మాట్లాడినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ మళ్ళా ఈ ప్రయత్నానికి ఎందుకు వచ్చారు అనేది ఇక్కడ ఫస్ట్ ప్రశ్న. మరి ఇవాళ ఎల్ఆర్ఎస్ ముందుకు ఎందుకు వచ్చింది? కేసీఆర్ పైసలు కావాలంటే పెళ్లి అయిన వాళ్ళందరూ మళ్ళీ రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు ఇద్దరు పెళ్ళమొకటని ఎవరు చెప్పాలి, మీరు వచ్చి రిజిస్ట్రేషన్ చేసుకొని సర్టిఫికేట్ తీసుకుపోవాలని అంటాడు. బీఆర్ఎస్ అయిపోయింది, ఎల్ఆర్ఎస్ అయిపోయింది, ఇంక ఎంఆర్ఎస్ తెస్తాడంట. ఎందుకంటే మీరిద్దరే పెళ్ళమొకటని ఎవరు గ్యారంటీ? నువ్వు వచ్చి రిజిస్ట్రేషన్ చేసి 10,000 గంట నీకు సర్టిఫికేట్ ఇస్తేనే మీరు ఇద్దరు భార్య భర్త, లేకపోతే తాడు లేదు, పొంగరం లేదు, ఏం లేదు. చూసిరు కదా, అంటే మనము ఇటున్నప్పుడు ఒక మాట, అటున్నప్పుడు ఒక మాట, ఓడమల్లన్న బోడమల్లన్న అంటే ఇదే అంటారు దీన్ని. ఇటున్నప్పుడేమో ప్రజల కష్టాలు కనబడతాయి. బిల్డింగ్ రెగ్యులరేషన్ స్కీమ్ అవసరమా, ల్యాండ్ రెగ్యులరేషన్ స్కీమ్ అవసరమా, దానికి అప్లికేషన్లు పెట్టుకోవన్నా, దానికి మీరు రాయితీ ఇస్తారా, ప్రజలను ఎందుకు ఆగం చేస్తారని చెప్పిన నువ్వు మళ్ళీ ఇవాళ ఎంఆర్ఎస్ అని చెప్పి ఆ రోజు వెటకారంతో మాట్లాడిన నువ్వు ఇవాళ మళ్ళీ ముందరకు తీసుకొచ్చినావు. అదే ఇగో ఈ వార్త క్లియర్గా ఇక్కడ కనిపిస్తుంది చూడండి. మార్చి 31 లోపు అని చెప్పి ఇక్కడ వాళ్ళు పెట్టినటువంటి ఈ 20% రాయితీ ముచ్చటైంది. సరే, ఇది ఉపయోగించుకుంటారు పక్కాగా, అది వాస్తవమే. కానీ ఆనాడు అట్లా రెచ్చగొట్టిన నువ్వు మరి ఇలా ఈ వార్తకి సమాధానం కూడా మీరే చెప్పాలి మీరు.